మీరేం చేసుకున్నారు లంచ్లోకి? టిఫిన్లు ఏం తిన్నారు? ఉపవాసం చేసిన వాళ్ళు ప్రొద్దుటే ఇంకా లంచే ఫాస్ట్గా అయిపోవాలి. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు వండుకు తిందామా అని ఉంటుంది కదా. మీరేం చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. ఇదిగోండి చూడండి, చక్కగా కరుగుతూ ఎంత బాగా రెడీ అవుతుందో కదా. ఇప్పుడు ఇదంతా కరిగి కొంచెం మనకి ఉండేటట్టు దగ్గరికి వచ్చేటట్టు చేసుకున్నామంటే మనకి నౌజ్ అన్నది రెడీ అయిపోతుంది. ఎంత బాగా అనిపిస్తుందో. తురుము చూడండి, చక్కగా నేను దాంతో తురిమాను కదా, ఎంత బాగా అనిపిస్తుందో ఈ రకంగా తురమడం వల్ల. నాకు అందుకే నేను అప్పటి నుంచి ఇంకా దాంతో అలా తురుముతూ వస్తున్నాను. ఒక్కసారి చూసాను అంటే నచ్చితే ఇంకా దాన్ని విడిచిపెట్టినాను అనమాట. బాగా అనిపిస్తుంది. ఇదిగోండి చూడడానికి కూడా లుక్ సూపర్ కదా. అంతకుముందు అడిగేవారు, మీరు కొబ్బరి తురుము దేంతో తీస్తున్నారో చూపించండి, ఎలా తురుముతున్నారో చూపించండి అని కూడా అడిగితే ప్రతిదీ కూడా వీడియో పెట్టాను నేను. అయితే ఇప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ చూడండి తురుము. సాయంత్రం ఇది చట్నీలో కానీ కొబ్బరి చట్నీలో కానీ ఉంచాను, చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇది నేను దీంతో తురిమాను అనమాట. ఇదిగోండి ఈ సైజు తోటి చక్కగా తురిమేసాను. నేను కొబ్బరిని పైన బ్లాక్ది చెక్కు ఉంచును, చెక్కేస్తాను ఇలాగ కొబ్బరి నౌజుల్లోకి కానీ కూరల్లోకి వాటిల్లోకి వేసినప్పుడు. మళ్ళీ కొబ్బరి మిల్క్ తీసినప్పుడు అవసరం లేదు, ఎందుకంటే మనం క్లాత్లో వేసి పిండేస్తాం కాబట్టి ఏం పర్వాలేదు. అదే కొబ్బరి చట్నీలో అది ఆ బ్లాక్ది ఉంచితే మనకి టేస్ట్ అనేది వేరేలా వస్తుంది, మంచి టేస్ట్ రాదు, కొంచెం ఖరాబ్ అవుతుంది. అంటే చాలామంది అలా వేసుకుంటారనుకోండి, టేస్ట్ డిఫరెంట్ కంపల్సరీ తెలుస్తుంది మీరు పైన బ్లాక్ది చెక్కుకొని చూసుకుంటే కనుక. నేను ఒక్కసారి చూస్తాను, నచ్చిందంటే అలా చేస్తానని చెప్పాను కదా. అలా బ్లాక్ది ఎంత నాకు కొంచెం ఓపిక చేసుకొని అది కంపల్సరీ చెక్కేసి నేను చట్నీలు అవి ప్రిపేర్ చేస్తాను. ఇలా నౌజులు కానీ ఆ బ్లాక్ది ఉంచాను అనమాట. చూడండి ఎంత బాగా రెడీ అవుతుందో నౌజ్ అవుతే.